మనమే ఇంట్లో ఉన్నప్పుడు రైస్ ఎంత తింటామో అనేది కొంచెం ఐడియా ఉంటది కాబట్టి రైస్ ఎక్కువ మిగలదు. కొంచెం ఏమన్నా మిగిలినా నైట్ మిగిలింది పొద్దున్న తినేస్తాము. పొద్దుటిది నైట్ తినేస్తాము. అంటే ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు రిలేటివ్స్ రైస్ ఎంత అనేది కొంచెం ఐడియా ఉండదు కదా. అంటే మరీ తక్కువ అవుతే బాగోదు అని మనం అంటే ఎంత తింటామో తెలుస్తుంది కదా. వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత తింటారు అలా అని ఎక్కువ తింటారని కాదు కానీ అన్నము సరిపడా అంత ఉండాలని ఒక చిన్న గ్లాస్ ఎక్కువ పెడుతూ ఉంటాము. దాదాపు అందరం అలానే చేస్తాము. అంటే కొందరు పర్సన్కి గ్లాస్ అని పెడతారు. నాకు అలా రాక నేను కొంచెం రైస్ నేను తిన్న తర్వాత కూడా కొంచెం మిగులుతుంది. దాన్ని నేను ఏం చేసిన అంటే అన్నం గోడ మీద పెట్టి లోపలికి వెళ్ళిన ఫోన్ మాట్లాడుతూ ఎందుకో బయటకు వచ్చి చూసేసరికి అది దూరం నుంచి చూస్తే కాకి అనుకున్నాను కానీ జూమ్ చేస్తే అది పావురము. అది పాపం వచ్చి సగం అన్నం తినేసింది. అలానే వాటర్ కూడా పెట్టాలని అనుకున్నాను కానీ గోడ మీద పెడితే ఇంకా పడిపోద్ది అనుకున్నాను. కానీ ఈ సోప్ బాక్సులు ఉంటాయి కదా వాటికి హోల్స్ చేసి ఇలా పక్కనే పిల్లర్ ఉంటుంది, అంటే దానికి కట్టి కట్టాలనుకున్నాను ఆ పిల్లర్కి. ఎందుకంటే మా కింద వాళ్ళు అలానే చేస్తారు. వీళ్ళు 2-3 ఇయర్స్ నుంచి అలానే ఉంటుంది ఆ డబ్బా ఎప్పుడు అలా. నేను వాళ్ళని చూసి ఎప్పుడు నేను పెట్టాలని, కానీ నిన్న రైస్ పెట్టగానే ఆ పావురం వచ్చి తిన్నాక నాకు రోజు ఇలా పెట్టాలనిపించింది. మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తుంటే ఇలా పెట్టండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, వాటరు పైన మేము పైన ఉంటాం కాబట్టి డబ్బా కింద పడుతుందని కింద ఉన్న వాళ్ళు కూడా గోడల పైన ఇలా పెట్టొచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.